అని అంటున్నారు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, విషయాలు చూడటం కావచ్చు, ఇక్కడ ఈ వెలుగును గుర్తించటం కావచ్చు, అవి ఆ పనిని చేయు ఆ కర్త ఒకడుంటేనే ఇవన్నీ సాధ్యమవుతుంది. విషయం మనకి ఇది అని తెలియాలంటే ఆ వెనకాల ఆ వెలుగు ఉండాలి. మళ్ళీ ఆ వెలుగును గుర్తించడానికి కూడా అదే ఆ వెలుగే సహాయపడాలి. అందుకని ఇక్కడ విషయాలు కనపడినా కనపడకపోయినా కర్తకి ఎటు ఏ లోటు లేదు. కాంతిని లేక ద్రష్టను అంటే చూసేవాడు. కాంతిని లేదా ద్రష్టను కాక చైతన్యాన్ని చూడగలిగితే మనం ఆ పైన చూడ విషయం ఉండదు. చూసారా, కాంతిని లేక ద్రష్టను కాకుండా ఆ చైతన్యాన్ని మనం చూడగలిగితే ఆ పైన చూడటానికి విషయమే లేదు. అచ్చ కాంతి అనమాట ఆ చైతన్యం. ఇక్కడ కాంతి అంటే మనం తెలివిని కూడా కాంతి అని చెప్తాం అన్నమాట. చూసేవాడిని ద్రష్ట అంటాం. ఇది ఇది నీకు తెలిస్తే ఇది కూడా పక్కకి వెళ్ళిపోయి అది చైతన్యాన్ని అనుభూతి చెందగలుగుతాం. అచ్చకాంతి, ఇక్కడ విషయం లేదు. ఇంకిక్కడ ఈ శుద్ధ చైతన్యం మాత్రంగానే అది మిగిలిపోతుంది అనమాట, శేషిస్తుంది అన్నమాట ఇక్కడ. అయితే మరి శ్వాస నిరోధం ఎందుకు? ఇవన్నీ కూడా ఆ ప్రాణాన్ని నియమించటానికి, ఆ మనస్సుని ప్రాణాన్ని ఒక చోట ఉంచడానికి చేసేవన్నమాట. మనోనిగ్రహానికి మాత్రమేనా ఇవన్నీ? అవును. ఆ వెలుగును చూసిన మాత్రమే సాలదు. మనస్సు ఒక తలపునకు కట్టి పెట్టకుండా ఉండటం కూడా అవసరం అన్నమాట. ఏదో ఒక దాన్ని నిర్ణయం చేసేస్తాం కదా, ఒక దానికి కట్టి పెట్టేస్తాం కదా, ఇది అని నిర్ణయం చేస్తాం కదా, ఆ నిర్ణయం లేనటువంటి ఒక చూపు కావాలంటారు. ఒక క్వశ్చన్ వస్తుంది అండి ఇక్కడ. క్వశ్చన్ ఏంటంటే, చింతామణిని సాధించటానికి ఎంత కాలం పడుతుంది? చింతామణి అంటే ఆయన దృష్టిలో ముక్తి అనుకుంటాను నేను అనుకోవటం. ఇదే యోగ వాసిష్ఠంలో ఇదే ప్రస్తావించారు. ఇక్కడ ఆత్మకు ఈ చింతామణి ప్రతీక. ఆ కథ ఎలా చెబుతుందన్నమాట. చింతామణికే ఒక అతను తపస్సు చేశాడు. అంటే ఆత్మసిద్ధికై తపస్సు చేశాడు. ఎట నుండో తెలియదు కానీ వారి చేతిలో ఒక మణి తటాలను వచ్చి పడిపోయింది. ఆ నిశ్శబ్ద స్థితిలో, ఆ నీరవ స్థితిలో ఆ ఎరుకు వచ్చేసింది అతనికి. కానీ తను అప్పటికి చేసిన యత్నం ఏంటి, చాలా అతి స్వల్పమైందనమాట. అతను అనుకుంటున్నాడు, అది ఇంత చిన్న ప్రయత్నానికే ఈ చింతామణి ఎలా దొరికేస్తుంది, అది లభిస్తుందా అని. అప్పుడు అనుకుంటాడు, అది చింతామణి కాదేమో. చాలా మంది ఇలాగే ఉంటారు. ధ్యాసతో ఉన్నప్పుడు, ఆ తపనతో ఉన్నప్పుడు ఏదో ఒక క్షణం వాటికి పట్టుపట్టేస్తుంది, పట్టుబడిపోతుంది. చూసారా, ఎరుక కలుగుతుంది అనమాట. కానీ అది ఇతను ఏమనుకుంటున్నాడు, ఇంత తక్కువ టైంలో ఇది ఎలా లభిస్తుంది చింతామణి, ఒకవేళ ఇది చింతామణి కాజాలదు అని చెప్పి దాన్ని విడిచిపెట్టేస్తాడు. దాన్ని విడిచిపెట్టేసి ఉన్న ఆ ఎరుకలో అలా అది తానేనని తెలియక దాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ తపస్సు కొనసాగించాడు. ఇంకా కొంతకాలానికి ఏమైంది, సాధువులు వాడి ముఖం ముందు ఉంటున్నారు. ఎంతో నైశీలతో తలతల్లాడేటువంటి ఎన్నో అతని ముందు వచ్చేసి ఉన్నాయన్నమాట. దాని చూపులకు మోసపోయాడు. అంటే సిద్ధులు అనమాట. అనేక మంది సాధువులు పలు ముఖాల నైశీలతో తలతల్లాడుతూ ఉన్నటువంటి ఒక రాతి కాసమణి అంటారు. ఆ కాసమణి ఒకదాన్ని ఈ తపస్సాలకి ఇచ్చారు. దాని చూపులకు మోసపోయాడు ఆ సిద్ధులు. చూడండి, అసలు దాన్ని వదిలేశాడు, ఆత్మ ఎరుకని పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఆ క్షణం అది సిద్ధించింది.
కానీ అది ఇంత తక్కువ టైంలో ఎలా వస్తుంది అనుకున్నాడు. దాన్ని విడిచిపెట్టేశాడు. మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. తపస్సులో ఎన్నో సిద్ధులు బయటపడుతున్నాయన్నమాట. మెరుపులు, మహిమలు ఇవన్నీ. అతడు దాన్ని చింతామణిని నమ్మేశాడు. నిజానికి అది రాయి, కాసమణి, గాజు ముక్క. దానివల్ల అతడు కలగన్న ఏ కోరిక అతనికి ఫలించలేదు. అలాగే ఆత్మ నీలోనిదే, మరెక్కడ దానికై వెతకనక్కర్లేదు. ఈ తెలివి తెచ్చుకో. ఇది మనకందరికీ కూడా తెలియాలండి. ఒక ఏనుగు మావటివాడు దాని ఊరికే సతాయిస్తున్నాడు. ఒకరోజు వాడికి ఏదో తగిలి తటాలన క్రింద పడిపోయాడు. ఈ ఏనుగు ఏం చేసింది? ఒక తొక్కుతో వాడిని అంతమందించవచ్చు, కానీ ఏనుగు అలా చేయలేదు. కొన్నాళ్ళకి అడవిలో ఒక పెద్ద గుంట త్రవ్వి వాడు ఆ ఏనుగుని దానిలో త్రోసి చంపేశాడు. చూసారా? ఒక ఏనుగు ఉంది. ఒక ఏనుగు, ఆ మావటివాడు ఏనుగు రోజు దాన్ని కొడతా తిడతా ఉండేవాడు అనమాట. ఒకరోజు దానికి ఏదో తగిలి తటాలని కింద పడ్డాడు. వాడికి ఏదో తగిలి ఒక్క తొక్కుతో వాడిని చంపేయచ్చు ఆ ఏనుగు, కానీ అలా అని ఆ ఏనుగు చేయలేదు. కొన్నాళ్ళకి అడవిలో ఒక పెద్ద గుంట తీసి వాడు ఆ ఏనుగుని దానిలో తోసేసి చంపేశాడు. ఇదంతా ఎవరు చెప్తారంటే చూడాలా యోగ వాసిష్టంలో చెప్తున్నమాట. అదే భగవాన్ ఇక్కడ చెప్తున్నారు. శిఖిధ్వజం తప్పిదాన్ని తెలియ చెప్పడానికి చేసినటువంటిది అనమాట. ఆ కథ చూడాల ఉదహరించింది. అంటే రాజ్యపాలన చేస్తున్న రోజుల్లో శిఖిధ్వజుడు అతనికి తగినంత వైరాగ్యం వచ్చిందనమాట. ఉంది. అతడు అనుకుంటే ఆ వైరాగ్యాన్ని మరికొంత పెంచి అహమికని అంతం చేసేసుకోవచ్చు. అంతం చేసుకుని ఆత్మస్థుడయ్యే ఆ స్థితి వచ్చేసిందనమాట. అలా అతడు చేయలేదు. అతడు అనుకున్నాడు, నేను అరణ్యానికి వెళ్ళిపోవాలి, ఈ రాజ్యాన్ని విడిచిపెట్టేయాలి, అడవికి వెళ్ళి అక్కడ ఒక తపస్సు నేను చేసుకోవాలి, ఒక పర్ణశాలని నిర్మాణం చేసుకోవాలి. ఆ ప్రకారంగా చూడండి 18 ఏళ్ళు తపస్సు కొనసాగించాడు. మన బుర్రలు ఎలా పనిచేస్తాయి. అందుకని ఇది మనం మళ్ళీ మళ్ళీ ఇక్కడ భగవాన్ చెప్తున్నారు అనమాట. ఎంత 18 సంవత్సరాలు నేను ఇది వదిలిపెట్టాను, అది వదిలిపెట్టాను, రాజప్రసాదాన్ని వదిలిపెట్టాను, భోగి భాగ్యాలను విడిచిపెట్టాను, ఇంత విడిచిపెట్టాను ఒకటి ఉంది. నేను ఇప్పుడు అరణ్యాల్లో ఉన్నాను, ఆకులు అలమలు తింటున్నాను, ఇదంతా ఉంది. ఇది ఇలాగే ఉంది. 18 సంవత్సరాలు గడిచిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. చూసారా? తన కల్పనలకు తానే బలైపోయాడు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటమ్మా? బాగా గుర్తొస్తుందా మీకు? మనం పదే పదే ఇదే చెప్పుకుంటాం. మన సత్సంగంలో ఇదే ఉంటుంది, వేరే ఏదే ఉండదు మనకి. చూసారా? ఎక్కడికి వెళ్తారు మీరు? ఇల్లు విడిచిపెట్టి బయటకు వెళ్ళిపోయినా సన్యాసం అనేది ఒకటి ఉంది కదా. మళ్ళీ ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, కల్పనలు ఇవి. చూసారా? నేను ఇది త్యజించాను, అది త్యజించాను, నాకున్నదంతా ఎవరికో ఇచ్చేశాను, ఇలాంటివన్నీ లెగిసిపోయినాయి అనమాట. ఈ కల్పనలకి తన కల్పనలకి తానే బలైపోయాడు. ఇంకప్పుడు ఏమైంది? చివరికి ఆమెకును నాశనం చేయలేదు, నాశనం అవ్వట్లేదు. అప్పుడు సోడాలు వస్తుంది అనమాట దగ్గరికి. సోడాల రాజు శాస్త్రాన్ని చెప్పించుకున్నారు. ఏదైతే ఉందో దాని అంతటిని